హలో గాయ్స్, ఈరోజు మనం ఈ సొరకాయతో స్వీట్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఘీ, మిల్క్, షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇది వెరీ సింపుల్ కానీ చాలా టైం పడుతుంది చేసుకోవడానికి, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మనకి హెల్తీ కూడా ఇంట్లో చేసుకోవడం వల్ల. ముందుగా మనం దీన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి నీట్గా. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో అది మొత్తం ఇలా నీట్గా పీల్ ఆఫ్ అనేది చేసేసుకోవాలి. నేనైతే 2 తీసుకుంటున్నానండి, ఎందుకంటే మాకు అది సరిపోతుంది. మీరు మీకు నచ్చిన క్వాంటిటీని తీసుకొని ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న దాన్ని నీట్గా తురిమేసుకోవాలి. తర్వాత చిల్లు గిన్నెలో వేసుకోవాలండి, ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. కొంచెం వాటర్ అంతా ఒడిసిపోయాక ఒక 15 minutes తర్వాత మనం ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇది చాలా టైం అనేది తీసుకుంటుంది. నాకైతే 2.5 hours తీసుకునిందండి. సో మంచిగా పెద్ద గిన్నె అయితే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నీట్గా తురుముకున్న సొరకాయని మనం ఇందులో గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అందులో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ కొంచెం ఇమిరిపోయేంతసేపు మనం ఉత్తదే అలాగా పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. కింద అడుగేం అంటదు, ఎందుకంటే ఇందులోంచి వాటర్ వస్తూ ఉంటాయి. సో ఇలా నీట్గా కలుపుకుంటూ ఉండాలి మనం అప్పుడప్పుడు. చాలా టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు మీరు వదిలిపెట్టరు. ఇందులోకి నేను 1.5 liter మిల్క్ని అయితే యాడ్ చేశాను. మీ క్వాంటిటీని బట్టి మీరు మిల్క్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న మిల్క్ని నీట్గా కలిపేసుకొని ఉడకనిద్దాం. కాసేపు ఇలా బాయిల్ అవ్వాలి. అది బాగా బాయిల్ అయ్యి కాస్త పాలకోవలాగా అయిపోతుందండి లాస్ట్లో. అప్పటి వరకు మనం బాయిల్ చేస్తూనే ఉండాలి. అయితే 1.5 cup షుగర్ని తీసుకుంటున్నా. మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. నాకైతే 1.5 cup షుగర్ సరిపోతుంది. ఈ క్వాంటిటీకి అయితే ఒక ఫుల్ 2 cups తీసుకున్నా పర్వాలేదు. స్వీట్ తినేవాళ్ళు, మేము చాలా తక్కువ తింటాం కాబట్టి నాకు 1.5 cup అయితే సరిపోయింది. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే అడుగు అంటకుండా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఘీని యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం దగ్గర పడుతుంది. అసలు ఈ ఘీ యాడ్ చేశాక స్మెల్ వస్తుంది, అబ్బా అంత బాగుంటుంది. నిజంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ అలాగే ట్రై చేసి నాకు కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అని. చాలా బాగుంటుందండి. నేను ఇందులో ఇలాచీ వేసాను, చూపించడం మర్చిపోయాను. ఇలాచీని కూడా వేసుకోవాలి మనం మిల్క్ వేసుకున్న తర్వాత. అండ్ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది దగ్గర పడుతూ ఉంటుంది, గట్టిగా అయిపోయేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు అంటేస్తుందండి. సో మనం చూసి నీట్గా కలుపుతూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించి వేసుకున్నా అలానే కూడా వేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసం మేము ఎక్కువ ప్లెయిన్గా ప్రిఫర్ చేస్తాం కాబట్టి నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అనేది యూజ్ చేయలేదు. తినేవాళ్ళు 1 cup నిండా వేసుకున్నా పర్వాలేదండి, అంత రుచిగా ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్ అనమాట. నాకు ఎప్పుడెప్పుడు తినేద్దామా అంత ఇదిగా ఉంది. అయితే రెడీ అయిపోయిందండి తినడానికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.